అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే థంబ్నెయిల్ అప్లోడ్ చేయడానికి రాదనమాట. కొంతమంది క్రియేటర్స్కి థంబ్నెయిల్లో ఎందుకు అప్లోడ్ చేయడానికి రాదు, అదేవిధంగా మరి రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు మ్యాక్సిమం కూడా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియో తరపుంచనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ యూట్యూబ్ సంబంధించిన గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వచ్చేసరికి ఇక్కడ కొత్త క్రియేటర్స్ కావచ్చు, అదేవిధంగా పాత క్రియేటర్స్ కావచ్చు అనమాట. ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ సెట్టింగ్స్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ వీడియో అప్లోడ్ చేసే విధానం అయితే మనకు ఉంటుందన్నమాట. ఓకే, ముందుగా ఇక్కడ ఏదైతే థంబ్నెయిల్ కూడా కొంతమందికి అనమాట వీడియో పెట్టిన తర్వాత థంబ్నెయిల్ అప్లోడ్ చేద్దామంటే థంబ్నెయిల్ అప్లోడ్ కాదనమాట. ఎందుకు కాదంటే బిహైండ్ దిస్ ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ముందుగా ఏదైతే రోజుకి ఎన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ అంటే దాదాపుగా అనమాట మనం ఈ యొక్క సెట్టింగ్స్ ఆన్ చేసుకోకపోతే బిలో 9 వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఈ సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకున్నట్టయితే మీరు బిలో ఎబో 10 కావచ్చు, 11 కావచ్చు, మీరు 20 కావచ్చు, 30 కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఒక రోజుకి వీడియోస్ అనమాట. ఓకే, మరి ఈ సెట్టింగ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా దీనివల్ల మన బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఎన్నంటే వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, అదేవిధంగా థంబ్నెయిల్స్ అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ఫీచర్స్ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్స్ కూడా మేము చేయవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క వితౌట్ ఈ యొక్క సెట్టింగ్స్ వల్ల మీరు అయితే ఎటువంటి మీరు పని చేయలేరు అనమాట. అబౌట్ 10 అబౌవ్ వీడియోస్ అప్లోడ్ చేయలేరు, మీ థంబ్నెయిల్స్ అప్లోడ్ చేయలేరు, లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయలేరు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మరి దీనికి సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయని మీకు ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తారు అనమాట. అందరూ కూడా అనమాట మీకు సంబంధించిన ఏదైతే వైటీ స్టూడియో ఉంటుంది కదా, మనకు వైటీ స్టూడియో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది మనము క్రోమ్ నుంచి అనమాట. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత సెట్టింగ్లో రావాలి. సెట్టింగ్ వచ్చిన తర్వాత ఏదైతే ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఫీచర్ వచ్చి ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే స్టాండర్డ్ ఫీచర్ అనమాట, తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్, తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. ఈ యొక్క 3 ఫీచర్స్ అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటూనే మీకు సంబంధించిన ఏదైతే ఒక్కసారి వీడియో చేసిన తర్వాత మనం థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే మనకైతే చాయిస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైతే స్టాండర్డ్ ఫీచర్ మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీకు సంబంధించిన థంబ్నెయిల్ కూడా మనం అప్లోడ్ చేయలేము. ఓకే, ఈ స్టాండర్డ్ ఫీచరు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫీచరు, యొక్క అడ్వాన్స్ ఫీచర్ మీరు అందరూ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ పక్కన బటన్ ఉంటుంది కదా, బటన్ మీకు క్లిక్ చేయండి. మీకు ఇక్కడ వెరిఫికేషన్ అడుతూ ఉంటుంది అనమాట. ఏదైతే అడ్వాన్స్ ఫీచర్లో మీ యొక్క లైక్ ఐడితో మీరు వెరిఫికేషన్ చేయవచ్చు, మీ ఫేస్తో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. చేసుకొని కూడా ఈ యొక్క 3 ఫీచర్స్ అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని అయితే మీకు అయితే ఇక్కడ మీకు ఎన్నంటే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, ఎంత అంటే అంత కంటెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి మీకు అందరూ కూడా అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఇన్ కేస్ యూట్యూబ్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టు కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. ఎవరైతే వీడియో ఎన్ని వరకు చూసి కామెంట్స్లో కామెంట్ చేసిన వారికి అనమాట అప్కమింగ్ వీడియో సెక్షన్లో మీకు అయితే ఫ్రీ ప్రొజెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అప్కమింగ్లో మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను, యూట్యూబ్ ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలని కూడా. ఓకే, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మనం ఈ విధంగానే ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.